ఈ ఫాల్స్ నెరేటివ్స్ ని అడ్రస్ చేయటమే పని అయిపోయింది నాకు. మళ్ళీ ఇంకొక ఫాల్స్ నెరేటివ్ ట్రెండ్ అవుతుంది. సో దాని గురించి కూడా మాట్లాడుతున్నాను. సో క్లియర్ గా వినండి, తర్వాత మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నిన్న టాస్క్ గెలిచింది తనూజ, కెప్టెన్ అయింది తనూజ. సో దానికి కొంతమంది రివ్యూయర్స్ అవ్వచ్చు, లేకుంటే కొన్ని మంది ట్రోల్ పేజెస్ అవ్వచ్చు, లేకుంటే కొన్ని ఫ్యాన్ పేజెస్ అవ్వచ్చు. సో ఒక కొత్త నెరేటివ్ తీసుకొస్తున్నారు. సో కళ్యాణ్ త్యాగం చేశాడు, కళ్యాణ్ త్యాగం చేసి తనూజాని కెప్టెన్ చేశాడు, కళ్యాణ్ త్యాగం చేసి తనూజాని టాస్క్ గెలిపించాడు. ఇలాంటి నెరేటివ్ ఒకటి వస్తున్నాయి. ఇలాంటి ఎందుకు నడుస్తున్నాయంటే ఆ అమ్మాయి గేమ్ ని గానీ, ఆ అమ్మాయి గెలుపుని గానీ మినిమం కన్సిడరేషన్ చేయకూడదు, అసలు కంప్లీట్ గా ఇగ్నోర్ చేయాలి. సో కొంతమంది ఆ అమ్మాయి మీద కోపంతో తీసుకొస్తున్న ఒక నెరేటివ్. సో దీనివల్ల ఏమైతుందంటే ప్రాబ్లం, అమ్మాయి మీద ఉన్న కోపము అది ఈ కళ్యాణ్ మీదకి శాపంగా మారుతుంది. నిన్న ఎవరైతే కొంతమంది మాట్లాడారో, బఫూన్ మాటలు ఎవరైతే మాట్లాడారో, సో కళ్యాణ్ త్యాగం చేశారు తనూజ కోసం అని, అలాంటి మాటలు కానీ ఎవరైనా వింటే, ఎస్పెషల్లీ కళ్యాణ్ ఫ్యాన్స్ విన్నా, కొంతమంది లేదంటే న్యూట్రల్ ఆడియన్స్ చూసినా గానీ ఆ అబ్బాయిని అసహించుకునే అవకాశం చాలా గట్టిగా ఉంటుంది. ఒక అమ్మాయి కోసం టాస్క్ ఓడిపోతాడా, ఒక అమ్మాయి కోసం గేమ్ వదులుకుంటాడా? అలాంటి అబ్బాయికి అసలు గెలిపించాల్సిన అవసరం ఏముంది? అలాంటి అబ్బాయికి అసలు విన్నింగ్ అర్హత ఎక్కడుంది అనే క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. ఆ అమ్మాయి గెలుపుని, ఆ అమ్మాయి కష్టాన్ని మీరు కనీసం గుర్తించకూడదని అనుకుంటే గుర్తించకుండా సైలెంట్ గా ఉండండి. కానీ ఆ అబ్బాయి త్యాగం చేశాడని చెప్పి ఆ అబ్బాయి గేమ్ నెగిటివ్ చేస్తున్నారు. పొగడాలనుకుంటే ఆ అమ్మాయిని పొగడండి, లేదంటే సైలెంట్ గా ఉండండి. అంతేగాని చెప్పి ఆ అమ్మాయిని తక్కువ చేసే ప్రాసెస్ లో ఈ అబ్బాయిని లేపుతున్నామని అనుకోని ఈ అబ్బాయిని తక్కువ చేస్తున్నారు మీరు. ఇలాంటి ఎదవ నెరేటివ్ దయచేసి తీసుకురాకండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఎన్ని చెప్తే ఏమంటే ఫీల్ అవుతారు, మళ్ళీ ఏమంటే చెప్పాల్సి వస్తుంది, తప్పట్లేదు అనమాట. సో నిన్న ఆడిన కష్టం ఆ అమ్మాయిది, నిన్న గెలిచిన కష్టం ఆ అమ్మాయిది. వీటన్నిటికీ ఏదైనా కళ్యాణ్కి క్రెడిట్ ఇవ్వాలి అంటే అవకాశం ఇచ్చాడు ఆడేదానికి, ఒక అడుగు ముందుకేసేదానికి అమ్మాయికి ఒక అవకాశం ఇచ్చారు. అక్కడి నుంచి తన కష్టం అంతా. ఓకేనా? కావాలంటే కళ్యాణ్ తనూజకు అవకాశం ఇచ్చాడని చెప్పండి తప్పితే కళ్యాణ్ తనూజ కోసం త్యాగం చేశాడని చెప్పొద్దు. ఎందుకంటే అది ఆ అమ్మాయి కష్టం, ఆ అమ్మాయి ఆట. ఓకేనా? సో దయచేసి నెగిటివ్ చెయ్యొద్దు. ఇద్దరి కండిషన్ నెగిటివ్ చేస్తున్నారు మీకు తెలియకుండానే, మీ ఎదవ నెరేటివ్ల వల్ల. ఓకేనా? అదనమాట నేను చెప్పాలనుకున్నది. సో ఇప్పుడు మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి, మీకు మీ ఇష్టం. జై హింద్.